ఈయనేరా ఏదో నల్లగా నిలబడ్డారు అనిపించింది. రే ఇదేంద్ర దుమ్ము ఆటోమేటిక్ చేస్తుంది. రే ఇక్కడ ఏదో పాము పోయినట్లుందిరా. మెల్ల పై పీడ ఉండే కదా. పై పీడ ఉండే బాబాయ్. ఈయనే ఉండే లేడికి ఎట్లా వచ్చింది ఇప్పుడు? ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అర్జున్ అయితే అక్కడ లాస్ట్కున్నాడు. ఇక్కడ ఏందో అసలు మాకు అంత వచ్చి కడం లేదు అసలు ఏం జరుగుతుందో. ఇంతకుముందు కూడా నాకు అక్కడ ఏమో ఎగినట్టు అనిపించింది. హలో ఎవరది? మమ్మల్ని లాస్ట్కి ఏమో చేయాలనే వస్తుంది. అసలు ఏం కనిపించడం లేదు కానీ లేచినట్లు సౌండ్ వస్తుంది. ఇక్కడ చూద్దాం ఒకసారి లాస్ట్.
పైకి వెళ్దాం. పైకి వెళ్దాం. చూస్తుంది కన్నాకుంది కదా, కంటి కన్నాకుండా ఏమన్నా ఇక్కడ ఉందని చూపించచ్చు. ఇది ఎక్కడికి వెళ్ళి సౌండ్ వేస్తుందో కూడా అర్థమవుతలేదు. మీదికి వెళ్ళి పడ్డది అది. నీ అమ్మ ఏం చేయని ఇది బాధ ఉంటే చెప్పచ్చు కదా. పైనకి వెళ్ళి వస్తుంది కదా, నాకు తెలిసి ఈ చెత్త మీదకి వెళ్ళి వస్తుండొచ్చురా. చెత్త మీదకి వెళ్ళి లేదుగా పోవడానికి మార్గం, మీది కొనికి లేదుగా రా. వెళ్ళా నీ అమ్మని, ఏం రోగం వచ్చిందే నీకు ఇట్లా సతాయిస్తున్నావు? మీదికైతే వెళ్దాం. అసలు ఏందో ఏం జరగబోతుందో అర్థం కావట్లేదు. ఇక్కడికి వెళ్ళైతే ఏడ్చినట్లు సౌండ్ అయితే పెరుగుతుంది. ఏంద్రా మొగ్గిందిరా. నైస్ పర్ఫార్మెన్స్. దీని అమ్మ భయపెట్టి పంపించాలని ఇంత తొందర కొడుతుంది నిజంగా. ఇది అసలు ఇక్కడికి వెళ్ళి పంపించాలని దానికి ఎందుకు అనిపిస్తుంది? ఇది మనల్ని ఇక్కడికి వెళ్ళి పంపించాలి. ఏంద్రా ఇది? వస్తున్నా. నేను ఎవరికి చెప్తున్నావురా వస్తున్నాం అంటున్నావు? మాది పానాదీయానికి తయారైంది. దిగుతుంది అంటే నీ అమ్మ నేను ఎవరికి చెప్పినట్లు వస్తున్నా డార్లింగ్ అని అట్లా అంటున్నా. ఏంద్రా దీని కొంపల మన్ను పోయ్యా, దీని కొంపల కోళ్ళు పోయ్యా. ఏంద్రా ఇది ఇంత భయక పారా. దీని ఇంటికి ఇంకా మంటియా. హలో
రే నేను ఇక్కడికి కాల్ చేసుకుంటా, నేను ఇక్కడికి వెళ్ళి వస్తాను. ఈ టేబుల్ ఉన్న సరికి వెళ్ళి వస్తాను నేను. మీదికి జస్ట్ మెసేజ్ నాకు భగవంతుడు నాది ఇప్పుడు ఈ చెత్త మొత్తం ఊడిపోయి చూడొచ్చు కింద ఏ విధంగా అయిందో. మొత్తం ఇది మొత్తం ఊడిపోయి కింద పడ్డది. చెవు వరిగిపోయిందిరా నాకు. రేయ్ ఏడ్చినట్టు సౌండ్ వస్తుంది. ఏయ్ రే వెళ్ళిపోయిందా? అర్జున్, అరే అర్జున్ హలో హలో ఎవరు లోపల? అసలు మీకు ఏమైంది? ఎందుకు ఇంత బాధ? ఎందుకు ఇంత గొప్పగా ఉన్నారు మీరు? సో గైస్ ఇక్కడికి వెళ్ళైతే విపరీతమైన సౌండ్ వస్తుంది. మేమేం పలిగిపోతున్నాం ఏందో అసలు ఏం అర్థం అవుతలేదు. ఈ ల్యాబుల్నే మాకు చుక్కలు చూపిస్తుంది. అర్జున్ ఏంద్రా అసలు ఇది ఎట్లా వలిగిపోయింది? హలో ఎవరది? పైకి వెళ్ళంటే ఇప్పుడు మనం మీకు ఎక్కడ మెట్లు లేవు కదా. హలో డోర్ ఓపెన్ అయింది కదా? ఓపెన్ అయింది, అది ఆటోమేటిక్ ఓపెన్ అయిపోయింది. ఇట్లా లోపలికి చూస్తే మనం ఎవరు లేదా? సౌండ్ కిందికి వెళ్ళి వస్తున్నాయి రా. కిందికి వెళ్ళి వస్తున్నాయి. అగో కిందికి వెళ్ళా మీదికి వెళ్ళా. ఇక్కడ మొత్తం బుక్కులు ఫైల్స్ మొత్తం అట్లా వెళ్ళిపోయారు. ఫైల్స్, ఆఫీస్కు సంబంధించిన ఫైల్స్, ల్యాబ్కు సంబంధించిన ప్రతి ఒక్కటి వదిలేసిపోయారు. సో ఇక్కడైతే మేము ఇంక ఎక్కువ. హలో
మొత్తం సీసన్ ఇక్కడ ఏం లేదు మళ్ళీ ఇక్కడ ఏం లేవు అన్నీ బయటకు వచ్చి లోపలికి బయటకు వచ్చినాయి ఇవన్నీ మొత్తం లోపల ఉన్నాయి కానీ బాబోయ్ కొన్ని తెలియమన్నది అసలు అసలు వల్ల ఇంతమంది చూసినప్పుడు ఇట్లా ఏమైంది హలో సో గైస్ ఇది ఏందో అసలు నాకైతే అంతు చిక్కనట్లే ఉంది పర్సెంట్ ఉంది ఛార్జింగ్ బ్యాటరీ అయిపోవచ్చు ఏంద్రా ఇది అగో అది అవుతుంది పైపు అవుతుంది పైపు అవుతుంది ఆటోమేటిక్గా ఇక్కడికి వెళ్ళైతే వనికి ఇక్కడ ఎక్కి పంపా ఇక్కడ ఎక్కి ఏంద్రా ఇది ఏనే తిప్పేస్తుంది ఈరోజు అగో పాప పాప ఉరుకు 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 అయితే చాలా అంటే చాలా విపరీతంగా అయితే ఇదైతుంది సరే ఎక్కడ చూసినా కూడా మొత్తం కవర్ చేసుకున్నాము అదే మొత్తము మొత్తానికైతే మేము అన్నీ తిరిగి చూసినాము ఎక్కడ కూడా ఏం కనిపిస్తలేదు సో చెంపలు పట్టిపోయినా అసలు ఎడిటింగ్ ఇచ్చినప్పుడు ఏమైనా కనిపిస్తే మార్క్ చేస్తాము ప్రెసెంట్ అయితే మాకు అందరికీ సౌండ్ వస్తుందా దీని అమ్మ జీవితం మాకైతే చుక్కలు చూపిస్తుందబ్బా ఇక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళిపోవడమే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా ఇక్కడ కానీ ఉంటే మా ప్రాణాలు పోయే కూడా ఛాన్స్ ఉంది ఇంకా ఎక్కువసేపు ఉండకుండా వీలైతే అక్కడ పక్కన ఇంకోటి బయలుదేరింది వింటుందా కదా సౌండ్ అది ఇంకా అటాక్ చేయాలనే చూస్తుంది మమ్మల్ని వీలైతే అక్కడ షెడ్ ఉంది బాయిలర్ది ఆ బాయిలర్ షెడ్ ఇంకో ట్రాన్స్ఫార్మర్ది మిషన్ ఉంది అక్కడికి వెళ్ళి అయితే కవర్ చేస్తాం అక్కడికి వెళ్ళి అయితే కవర్ చేస్తాం సో ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిగా అనిపిస్తుంది మనం ఇక్కడికి వెళ్ళి బయలుదేరి ఇది నిజంగా ఇక్కడ 100% ఆడుకోవాలి నీకు రావడం ఇష్టం లేదు పోవడం ఇష్టం లేదు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అసలు దాన్ని దొబ్బేసింది ఎట్లా అసలు ఏం చేస్తుంది ఇది నాకు అర్థం అయితలేదు పైపు అవుతుంది ఏంది రకరకాలుగా ఆడిస్తున్నావు మమ్మల్ని డబ్బా అయితే ఇప్పుడు పడ్డది దేంట్లో పడ్డది అసలు సో ఇక్కడ ఉండడం అంత సేఫ్టీ కాదు వెళ్ళిపోక వెళ్ళం వీలైతే అక్కడ బయట వద్దాం పరా ఈ సౌండ్ మాత్రం కామన్ అర్థమే ఉంటుంది చెప్పు నేనే వెయిట్ చేస్తా చెప్పు నీ బాధ ఏంది చెప్పు నాకు అర్థమవుతుంది ఏయ్ అంటే ఇప్పుడు మనది ల్యాబ్లో చక్కగా ఉండనియలేదు కింద చక్కగా ఉండదు మనం పోనిస్తలేదు నీకు అర్థమవుతలేదు పోనిస్తలేదు అసలు మనల్ని పోయే వరకు మళ్ళీ వెనక్కి వస్తుంది
ఇప్పుడు ఎన్ని సౌండ్లు వేసినా వచ్చేది లేదు భయ్, పోతున్నాం మేము. ఇక్కడ మీదకి వెళ్ళి ఎట్లా పడుతున్నాయి రా ఇవి, అర్థమైతే లేదు. అక్కడ మొత్తం మీదకి వెళ్ళి పడుతున్నాయి, అసలు ఛాన్స్ ఏడుంది. సో గైస్ ఇంకా మేము సో ఫ్రెండ్స్ అసలు ఇక్కడికి వెళ్ళి పంపించడానికి ట్రై చేస్తలేదు. ఒక లోపలికి వస్తుందేమో సౌండ్ చేస్తుంది, బయటకు పోదామన్నా సౌండ్ చేస్తుంది. అసలు ఎక్కువ ప్లేస్లో ఉండేస్తుంది అనమాట, మొత్తం ఆడిస్తుంది 7 గంట ఆడికి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఏంటంటే నైట్ విజన్ పెట్టి చెక్ చేద్దాం అనుకుంటున్నాము. నైట్ విజన్ పెట్టాక అసలు ఏమవుతుంది ఏం కదా మాకేం తెలియదు. అండ్ ఎంకిల్ ఇంకా చాలా ప్లేస్ చూపించాల్సింది. మేము నైట్ విజన్ ఇక్కడ పెట్టేసి ఎంకిల్కి మొత్తం కవర్ చేస్తాము. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం. దానికన్నా ముందు ఏంటంటే ఇప్పుడు ఒకటి చెప్పాలి, నైట్ విజన్ నా దగ్గర లేదు, బైక్ ఆడ పెట్టిన బ్యాగ్లో ఉంటుంది బైక్లో. సో వెళ్ళి నేను నైట్ విజన్ తీసుకొచ్చి పెట్టి మీకు కవర్ చూపిస్తాను అంతవరకు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముంగడ బయలర్ ఉంది కదా, టైం వీలైతే ఆ బయలర్ కూడా చూపిస్తాము. ఒకవేళ టైం వీలు కాకపోతే ఇంకా బయట కవర్ చేసి చాలా ఉంది, అది కవర్ చేసుకొని వస్తాం మేము. దాదాపు 3 hours వస్తుంది వచ్చి ఇక్కడ మేము. అంత టైం లేదు, మా ఫోన్లో 50 కిలోమీటర్ ప్లస్ వెళ్ళాలి మేము. అండ్ ఇంకోటి కెమెరాలో ఛార్జింగ్ లేదు, ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు. సో మాక్సిమం ఎంత కవర్ అవుతుందో కవర్ చేస్తాము. ఒకవేళ కాకుంటే ఇంకోసారి వచ్చి చూపిస్తాము. సో ప్రెజెంట్ అయితే ఇక్కడ నైట్ విజన్ పెట్టి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి ఓకేనా. కాకపోతే మా కంటికి అయితే ఏం కనిపించలేదు. లాస్ట్ టైం అయితే 2 సార్లు 3 సార్లు కనిపించింది, అది కూడా కెమెరా చిక్కింది, మా కంటికి కాదు. ఇప్పుడు కూడా ఏమైనా కనిపిస్తుంది మార్క్ చేస్తాం. మిషన్లు అసలు ఈ మిషన్లు ఏందో అర్థం కాలేదు మాకైతే. మిషన్లో ఎందుకు అర్థం కాలేదు. అరే లాస్ట్ టైం కూడా ఇట్లా పిలిచినావు, ఇప్పుడు కూడా అట్లే ఏందిరా. దీని అమ్మ జీవితం ఇదేంద్ర ఇట్లా సతాయిస్తుంది. లాస్ట్ టైం అయితే నేను చాలా భయపడా గైస్. ఏం లేదా కిటికీలో చూపి. ఓకే వచ్చేసి. అవును దా. సో నుండి సౌండ్ వస్తుంది, నైట్ విజన్ రికార్డ్ అవుతుంటుంది లోపలికి వెళ్ళి కదా. అవును అలా ఏదో చూద్దాం ఎంతవరకు అయితే అంతవరకు అయితే. సో గైస్ ఇప్పుడైతే మేము సీసీ కెమెరా అయితే సెట్ చేసినాము. మేము ఏదైతే ఇంకా మిగిలినది ప్లేసెస్ ఉందో ఆ ప్లేసెస్ మొత్తం కవర్ చేస్తాము. సో ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు. మేము అలా కవర్ చేసుకొని వచ్చిన తర్వాత ఈ సీసీ కెమెరా అనేది మేము తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇంకా బయలర్ కాడ ఉంది, ఇంకా బయట కొన్ని ప్లేసెస్ చూపించలేదు, ఆ ప్లేసెస్ చూపిస్తాము. ఒకవేళ వీలైతే బయలర్లో చూపిస్తాం అనమాట. ఓకేనా, ఇంకెక్కువసేపు లేట్ చేయకుండా అయితే మేమైతే వెళ్తాము. ఇక్కడ మొత్తం ఏం జరిగినా సరే ఈ నైట్ విజన్ కెమెరా రికార్డ్ అవుతుంది. అంతవరకు మేము బయటకు వెళ్ళి ఆ మిగతా మొత్తం కవర్ చేసి వస్తాము. సో ఉందాము. ఓకే రైట్.